కూర్చోకండి కానీ నినాదాలు చెప్పుకోమా కార్మికుల అకౌంట్లకి కార్మికుల అకౌంట్లకి తారక రామారావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గతంలో జరిగిన సమ్మెలకు సంబంధించి ఏదైతే 19 డిమాండ్లు అయితే పెట్టామో అందులో 13 మాత్రమే గత ప్రభుత్వం మంజూరు చేసి మినిట్స్ రూపంలో విడుదల చేసింది. కానీ అప్పటి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంబంధించి 21,000 వేతనాలు జీవో నెంబర్ 36 ప్రకారము, మరి డ్రైవర్ల జీతాలకు సంబంధించి 24,500 రూపాయల జీవో 10ని విడుదల చేసింది. మిగతా అంశాలన్నింటి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి దాటి వేసింది. అంతలోనే ఎలక్షన్లు వచ్చాయి. దానికి సంబంధించి అవి అలాగే పెండింగ్ పడిపోయాయి. ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వము ఏదైతే గతంలో పెండింగ్ ఉన్న డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని చెప్పి మా నాయకత్వం చెప్పింది. అయినా కానీ ఈ ప్రభుత్వం దీని గురించి ఆలోచన లేదు. అందుకోసమే మా నాయకత్వం ఒక ధర్నా కార్యక్రమము ఈ ప్రభుత్వానికి తెలిసేలాగా చేయాలని చెప్పేసి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈరోజు కడప నగరపాలక సంస్థ దగ్గర మేమందరము ఈ ధర్నా కార్యక్రమం శ్రీకారం చుట్టాం. మేము ఒకటే అడుగుతున్నాం, మున్సిపల్ కార్మికులందరము కూడా ఓట్లు వేస్తేనే ఏ ప్రభుత్వాలైనా కానీ గద్దెనెక్కేది మేము, మా కుటుంబాలు. మున్సిపల్ కార్మికుల జీవితాల గురించి ప్రతి ఒక్కరు చాలా విధంగా చాలా గొప్పగా చెప్తారు. కానీ వాళ్ళ బతుకులు మెరుగు చేసేదానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం లేదు, శ్రీకారం చుట్టడం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పొద్దు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అయితేనేది, మిమ్మల్ని అయితేనేది, ప్రతి ఒక్కరిని అయితే మేము అంటు రోగాలు బారిన పడకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు బాగా ఉండాలని చెప్పేసి మేము మా ఆరోగ్యాలను పోగొట్టుకొని ఇంత కష్టపడి మేము పనిచేస్తుంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మమ్మల్ని చిన్న చూపే చూస్తుంది. ఏదన్నంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా అవి ఇస్తాము, ఈ ఇస్తాము, ప్రజలకు అవి ఇస్తాము, 2 లక్షలు అప్పులు చేస్తామంటున్నారు. కానీ మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సేవలు గుర్తించి మాకు కూడా పర్మనెంట్ చేసి మా జీవితాల్లో వెలుగు నింపితే మేమందరం కూడా ఏ ప్రభుత్వానికి మేము చేతులైతే దండం పెట్టుకుంటాం. కానీ అలాంటి ఆలోచన చేయడం లేదు. చాలా జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ సంక్షేమ పథకాలు మాకు లబ్ధి చేకూరడం లేదు. ఈ చాలా జీతాలతో మా పిల్లలను చదివించుకోవాలన్నా, మా సంసారాలు జరుపుకోవాలన్నా కానీ చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. కనీసం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైన కన్ను తెరిచి ఇప్పటికైనా మేమేం గొంతెమ్మల కోరికలు కోరడం లేదు. మేము అడిగినటువంటి ఇది సాధారణమైన డిమాండ్సే. మీరు ఖచ్చితంగా దీనిపైన పరిశీలించి గతంలో ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే ధోరణిగా రేపు ఎప్పుడన్నా జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో పెట్టి అవన్నీ నెరవేర్స్తారని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వంలో ఏదైతే మేము వాళ్ళని గద్దె దించేదానికి ఏదైతే మేము కార్యక్రమాలు చేశామో అది పునరావృతమవుతాయి. అలాంటి పునరావృతం కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి నూతన ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించేసి మా అందరి జీవితాల్లో వెలుగుతారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో రేపు విజయవాడలో కూడా పెద్ద శ్రీకారం చుట్టాము ఈ ప్రభుత్వం పైన, ఈ డిమాండ్స్ పైన. అంతవరకు తెచ్చుకోకుండా ప్రభుత్వం ముందు చర్యగా మేలుకొలుపుగా ఆలోచన చేసి మా జీవితాలను ఆదుకుంటుందని మంచి హృదయంతో మేము కూడా ఆశిస్తున్నాం. లేని పక్షంలో గతంలో జరిగినటువంటి పరిణామాలు ఎదుర్కొంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ మీ తారక రావు, నగర ప్రధాన కార్యదర్శి.